హలో ఎవరీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నిన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టనా, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ బస్సు చెన్నైకి ఎప్పుడు చేరవచ్చు? ఆమె అతన్ని మీ మీదకు రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టడం అంటే ప్రొవోకింగ్ అనమాట. మరి ఫస్ట్ చూసేద్దామా. నిన్ను అతను రెచ్చగొట్టినా కూడా నువ్వు ఏమీ మాట్లాడకు. నిన్నతను రెచ్చగొట్టినా కానీ నువ్వైతే ఏం మాట్లాడకు అని చెప్పే సందర్భంలో డోంట్ సే ఎనీథింగ్ ఈవెన్ దో హీ ప్రొవక్స్ యూ. ప్రొవక్ అంటే రెచ్చగొట్టడం అని. హీ ప్రొవక్స్ యూ, అతను రెచ్చగొట్టినా, ఈవెన్ దో అయినప్పటికీ అన్నమాట. ఓకే, నువ్వు ఎప్పుడు అందరినీ రెచ్చగొడుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడు అందరినీ రెచ్చగొడుతూ ఉంటావు. యు ఆల్వేస్ ప్రొవక్ ఎవ్రీ వన్. యు ఆల్వేస్ ప్రొవక్ ఎవ్రీ వన్. ఆల్వేస్ ప్రొవక్ ఎవ్రీ వన్. ఆమె అతన్ని మీ మీదకి రెచ్చగొడుతుంది. ఆమె అతన్ని మీ మీదకు ఉసిగొల్పుతుంది. రెచ్చగొడుతుంది అంటాం కదా, అలా అప్పుడు షీఈస్ ప్రొవైకింగ్ హిమ్ అగెన్స్ట్ యూ. షీఈస్ ప్రొవైకింగ్ హిమ్ అగెన్స్ట్ యూ. నేను 10 సంవత్సరాలుగా చెస్ ఆడుతున్నాను. నేను గత 10 years నుంచిగా చెస్ ఆడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 10 years. I have been playing chess for 10 years. I have been playing chess for 10 years. I have been playing chess for 10 years. నేను ప్రొఫెషనల్ ఆటగాడిగా మారాలని అనుకుంటున్నాను. ఏదో టైంపాస్ కాకుండా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్గా కావాలని అనుకుంటున్నాను అన్నది సందర్భంలో ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్. ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్. గోల్డ్ మెడల్ సాధించడం నా కల. గోల్డ్ మెడల్ సాధించడం నా కల. విన్నింగ్ ఏ గోల్డ్ మెడల్ వాజ్ మై డ్రీమ్. విన్నింగ్ ఏ గోల్డ్ మెడల్ వాజ్ మై డ్రీమ్. అండ్ నెక్స్ట్ వన్, ఆమెకు వంట ఎలా చేయాలో తెలియదు. ఆమెకు వంట ఎలా చేయాలో తెలియదు. షీ డజంట్ నో హౌ టు కుక్ అంటాం. షీ డజంట్ నో హౌ టు కుక్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను పార్టీకి సిద్ధం కావాలి. నేను పార్టీకి సిద్ధం కావాలి. ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద పార్టీ. ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద పార్టీ. మీరు అల్మారాలోని పుస్తకాలను తీసుకొని రాగలరా? అల్మారాలో కొన్ని బుక్స్ ఉన్నాయి, మీరు కొన్ని తీసుకొని రాగలరా అని అడగాల్సి వచ్చినప్పుడు కెన్ యూ గెట్ ఆర్ కుడ్ యూ గెట్ ద బుక్ ఫ్రమ్ ద షెల్ఫ్. ఫ్రమ్ ద షెల్ఫ్ ఇక్కడ పుస్తకాలు కాబట్టి బుక్స్ వస్తుంది. నీకు ఆ పాట గుర్తుందా? ఏదైనా ఆ డే గుర్తుందా? ఆ సిచ్యువేషన్ గుర్తుందా అన్నప్పుడు డూ యూ రిమెంబర్ అంటాం. డూ యూ రిమెంబర్ దట్ సాంగ్? నీకు ఆ పాట గుర్తుందా? డూ యూ రిమెంబర్ దట్ సాంగ్? నీకు ఆ సినిమా గుర్తుందా? డూ యూ రిమెంబర్ దట్ మూవీ? డూ యూ రిమెంబర్ దట్ మూవీ? సింపుల్. ఫస్ట్ సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం లెంత్ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. డూ యూ రిమెంబర్ దట్ మూవీ? ఆమె త్వరగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఆమెకు పంటి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. ఇది కొంచెం లెంత్, బట్ చాలా ఈజీగా చెప్పేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కూడా. ఆమెకి పంటి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉన్నందువలన త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ బికాస్ షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ with the dentist. She had an appointment with the dentist. She had to leave early because she had an appointment with dentist. పిల్లవాడి పురోగతి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అతనికి ప్రిన్సిపల్ దగ్గర అపాయింట్మెంట్ కావాలి. అంటే అమ్మాయితో అబ్బాయితో వాళ్ళ కొడుకుతో కూతురుతో అనుకోండి. అంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉన్నాడు తన స్టడీస్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం అపాయింట్మెంట్ కావాలి. అంటే హీ వాంటెడ్ టు హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద ప్రిన్సిపల్ టు డిస్కస్ హిస్ చైల్డ్స్ ప్రోగ్రెస్. డిస్కస్ హిస్ చైల్డ్స్ ప్రోగ్రెస్. అతని పిల్లవాడి పురోగతి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రిన్సిపల్ని అపాయింట్మెంట్ కావాలి ప్రిన్సిపల్ దగ్గర. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన మనీ బిల్స్ పే చేయడానికి సరిపోలేదు. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన మనీ బిల్ పే చేసేందుకు సరిపోలేదు. ద మనీ దట్ యు ట్రాన్స్ఫర్డ్ వాజ్ నాట్ ఎనఫ్ టు పే ద బిల్.
వాజ్ నాట్ ఎనఫ్ టు పే ద బిల్. ద మనీ దట్ యూ ట్రాన్స్ఫర్, ఏ మనీతో ట్రాన్స్ఫర్ చేస్తావో ఆ మనీ బిల్ పే చేసినందుకు సరిపోలేదు అని విని సారీ. ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య, కామన్గా అంటూ ఉంటారు చాలామంది. ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ, చాలా నైస్ చెప్తూ ఉంటారు కదా. ఎస్, మా అమ్మగారికి స్వీట్ చేయడం అంటే వెన్నతో పెట్టిన విద్య. బేసిక్గా మదర్స్ అందరు బాగా చేస్తారనుకోండి అఫ్కోర్స్, బట్ చాలా కామన్గా వాడుతూ ఉంటారు ఈ సెంటెన్స్ని. మేకింగ్ స్వీట్స్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మామ్. మేకింగ్ స్వీట్స్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మామ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, ఎప్పుడు చూసినా నువ్వు సాకులు చెప్తూ ఉంటావు. ఎప్పుడు చూసినా నువ్వు సాకులు చెప్తూనే ఉంటావు. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అంటే ఏంటి? ఏదో ఒకటి సొడ్డు అంటాం, సాకులు అంటాం కదా, అది. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎప్పుడు చూసినా నువ్వు డబ్బులు అడుగుతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా కానీ నువ్వు డబ్బులు అడుగుతూనే ఉంటావు అంటే వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ ఆస్కింగ్ ఫర్ మనీ. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ ఆస్కింగ్ ఫర్ మనీ. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ ఆస్కింగ్ ఫర్ మనీ. ఎప్పుడు చూసినా నువ్వు నిద్రపోతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా నువ్వు నిద్రపోతూనే ఉంటావు అంటే మరి దీని ఎలా చెప్తామో మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ సెంటెన్స్. మీ ఫ్రెండ్ 2023 నుంచి ఢిల్లీలో ఉంటున్నదా? ఇక్కడ మనము క్వశ్చనింగ్ చేస్తున్నాము. ఎలా? పాజిటివ్గా. హ్యాస్ యువర్ ఫ్రెండ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2023? సిన్స్ 2023. హ్యాస్ యువర్ ఫ్రెండ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ? వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారా? ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారా లాస్ట్ ఇయర్స్ నుంచి వీళ్ళు అని మనము క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 3 years? ఇక్కడ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చేస్తుంది. హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 3 years? వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారా అని. నువ్వు ఉదయం నుంచి మైదానంలో ఆడుతూ ఉన్నావా? పిల్లల్ని అంటూ ఉంటాం, మార్నింగ్ నుంచి నువ్వు గ్రౌండ్లో ఆడుతున్నావు కదా, ఆడుతూ ఉన్నావా అంటుంటాం కదా. హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ మార్నింగ్? హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ మార్నింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, సో ఈ బస్సు చెన్నైకి ఎప్పుడు చేరవచ్చు? ఈ బస్సు చెన్నైకి ఎప్పుడు చేరవచ్చు? వెన్ విల్ దిస్ బస్ రీచ్ చెన్నై? వెన్ విల్ దిస్ బస్ రీచ్ చెన్నై? చెన్నైకి ఈ బస్సు ఎప్పుడు చేరవచ్చు అని మీనింగ్ అనమాట దీనికి. ఆ చివర ఉన్న 3వ కౌంటర్లో అడగండి. ఇలాంటివన్నీ మనకి బస్ స్టాప్స్లో జనరల్గా మనము మాట్లాడుతూ ఉంటాం ఈ పక్క వాళ్ళతో. ఆస్క్ ఫర్ ఇట్ అట్ ద 3rd కౌంటర్ అట్ ద ఎండ్. ఆ చివర ఉన్న కాబట్టి అట్ ద ఎండ్ వచ్చింది ఇక్కడ. ఆస్క్ ఫర్ ఇట్ అట్ ద 3rd కౌంటర్ అట్ దట్ ఎండ్. ఆ చివర ఉన్న 3వ కౌంటర్ దగ్గర అడగండి అని. నిన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టనా? ఎవరు తెలిసిన వాళ్ళు కనిపిస్తూ అంటుంటారు కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాను నిన్ను అనేసి. షెల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్? ఇన్ హోమ్ అనకూడదు, ఏమనాలి? ఎట్ హోమ్ అనాలి. షెల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్? నన్నెందుకు అలా అడుగుతావు? నన్నెందుకు అలా అడుగుతావు? వై డు యూ ఆస్క్ మీ లైక్ దట్? అలా అడుగుతావు. వై డు యూ ఆస్క్ మీ లైక్ దట్? ఓకే, టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్ అంతా చేద్దాం. మరి వీడియోస్లో అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.